సంగారెడ్డి జిల్లా ఫటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డ బీఆర్ఎస్కు కలిసి వచ్చిన గడ్డ అన్నారు. ఇప్పటికే పేద మహిళలకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీ పడ్డారన్నారు. నిరుద్యోగ భృతి, పేద మహిళలకు పింఛన్లు ఇచ్చిన తరువాతే ఓట్లు అడగాలన్నారు. కౌలు రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. అభయహస్తం అక్కరకు రాని హస్తమయ్యిందన్నారు. కేసీఆర్ కిట్టు బందయింది, తిట్లు మాత్రం మొదలయ్యాయన్నారు. రైతుల వద్దకు కేసీఆర్ పోయి పరామర్శిస్తే తట్టుకోలేక రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి భాష జుగుప్సాకరంగా ఉందని, నీవు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్వా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను మాయచేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లోకల్ కాదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయన తెల్లాపూర్లోనే ఉంటున్నారన్నారు. 100 కోట్ల నిధిని ఏర్పాటు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేస్తానన్న మంచి మనిషి వెంకట్రామిరెడ్డి అని అన్నారు. అభ్యర్థి గుణగణాలు చూసి ప్రజలు ఓటేయాలన్నారు. పార్లమెంట్లో మన సమస్యలపై గళం విప్పేవాళ్లు కావాలా, గులాంగిరి చేసేవారు కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. అభ్యర్థి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా మన శాసనసభ్యుల గురించి కూడా మీకు తెలిసిందే. అందరం కష్టపడదాం, మన ఎంపీని గెలిపించుకుందాం. కేసీఆర్ గారికి మరి మన మెదక్ అంటే మరి మన బీఆర్ఎస్ జెండా, మన బీఆర్ఎస్ గడ్డ కాబట్టి దాన్ని మళ్ళీ మనం పునరావృతం చేసుకుంటూ మన ఎంపీని గెలిపించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ మహిపాల్ రెడ్డి గారు, మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గారు, పెద్ద మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈరోజు మహిపాల్ అన్న ఆధ్వర్యంలో ఏదైతే మనం వ్రతాల పూజా కార్యక్రమం పెట్టుకున్నామో అశేష జనం పూజ అనుకుని వచ్చాం. కానీ ఇక్కడ అశేష జనం మీ అందరి దీవెనలు నాకున్నాయి. మీరందరూ కూడా ఒక మనస్ఫూర్తితో ఇవాళ పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత మన మహిపాల్ అన్న గారి ఆధ్వర్యంలో హరీష్ అన్న గారి సూచనల మేరకి ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రదేశం ఏదైతే ఉందో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. మీ అందరిలో కలిసి, మీ అందరి పరిచయంతో కలిసి మీ దీవెనలు నాకు ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం పూర్తిగా అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఎంపీగా ఎన్నికైతే మీ అందరి సేవలో నన్ను ఉంచుకోవాలని చెప్పేస్తూ మీరందరి దీవెనలు నాకు ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. जो यूपी और नॉर्थ से भी, यहाँ ओडिशा से भी आए सो हमारे भाइयों को भी नमस्कार. అయితే ఈరోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ. ఎందుకంటే మహిపాల్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన 3 సార్లు మహిపాల్ అన్న ఘన విజయం సాధించింది. అట్లనే ఇలా వెంకట్రామిరెడ్డి గారి వాహనాలకు కూడా
గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపినం. తప్పకుండా మహిపాల్ రెడ్డి బాటలో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది. నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది 2004 నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2004 నుంచి 2024 ఇప్పుడు 2004లో జెండా ఎగిరేసినాం. 2024లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తారు. ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. దయచేసి మా నాయకులు, మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి. మీ అందరి సహకారం ఉంటే మళ్ళీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్లో మనం గులాబీ జెండా ఎగిరైపోతా ఉన్నాం. ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, గంట స్పీడ్ గా గెలిచిందో గంట స్పీడ్ గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామన్నారు, ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసింది. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్. కానీ ఇలా 2500 ఒక్కరికి కూడా రాలేదు. రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇలా 2500 రాలేదు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1,42,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు 10,000 రూపాయలు చెల్లించినాకనే అక్కా చెల్లెల ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా. పేదలు, నిరుద్యోగుల, మన నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు. అవ్వాని పెన్షన్ ఎంత అంటే 2,000 అన్నది ఒక అవ్వ. ఇక డిసెంబర్కి వెళ్ళి 4,000 ఇస్తాం, నీ మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మన్మడేడవా, నీ 4,000 ఏడవా? ఇప్పుడు 4 నెలల ఇవాళ రాష్ట్రంలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఇలా వాళ్ళందరికీ 42 లక్షల మందికి ఒక్కొక్కరికి 8,000 బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఏ ముఖం పెట్టుకొని పోయి ఇలా వృద్ధులు, వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడిగారు? అంటే పేదలకు మోసం. నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు? నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు. నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన, ఏమాయ మరి గెలిచిండ్రు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంటాడు, మేము ఏడే చెప్పలేదు అంటాడు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎలక్షన్లలో కానీ మా మేనిఫెస్టోలో కానీ మేము ఆడ చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిండు. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తామన్నారు. ఇవాళ యువతను కూడా మోసం చేసిండ్రు. మీరు ఎవరికి మేలు చేసిండ్రు? రైతులకు ఏం చెప్పిండ్రు? మీరు రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు. మేము గెలవంగానే 15,000 రైతు బంధు అన్నారు, మోసం. మేము గెలవంగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. మేము గెలవంగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేము గెలవంగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, మోసం. మేము గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు, మోసం. మేము గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, 24 పోయి 14కి వచ్చింది, మోసం. ఇన్ని మోసాలు. అందుకే ఇవాళ ఏమైంది? ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఏమైందా నీ హామీలు అంటే ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఇవాళ